హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు నా కవితలు ప్రణయ సంగమం 119వ భాగం. ఇంటి గుమ్మం ముందు బిచ్చగాడిలా ప్రణయ రిప్లై కోసం నిల్చున్న విక్రమ్ ఎంతకీ రిప్లై రాకపోయేసరికి ప్రణయ నిద్రపోయిందేమో అనుకొని ఇక చేయడానికి ఏమీ తోచక వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటాడు. ప్రణయ ఇంటి తలుపులని సుతారంగా చేత్తో నిమురుతూ వెనక్కి అడుగులు వేస్తాడు చీకట్లో. అలా 2 అడుగులకు ఒకసారి వెనక్కి చూస్తూ గేట్ దగ్గరికి వచ్చేస్తాడు విక్రమ్. మెల్లిగా పిల్లిలాగా గేట్ ఓపెన్ చేసి అడుగు ముందుకు వైపోతున్న విక్రమ్ కుడి చేతిని గట్టిగా వెనక్కి లాగినట్టు అనిపించడంతో ఒక్క నిమిషం వెనక్కి గుంజినట్టు కుడికాలిని నేలకు బలంగా ఆనించి ఎడమకాలిని గాల్లో ఎత్తినట్టు ఒక వైపుకి బెండ్ అవుతాడు విక్రమ్ వెనక్కి చూస్తూ ఆ నల్లని చీకట్లో. అప్పటికే అతని చేతిని నాగపాముల భుజం వరకు బలంగా చుట్టేసింది మరో చేయి. ఆ మెత్తని స్పర్శ ఎవరిదో అర్థమయ్యేసరికి పెదవులపై ఒక అందమైన అరనవ్వు తామర పూలా విచ్చుకుంటుంది విక్రమ్ పెదాలపై. ప్రణయ చీకట్లో చూడలేకపోయింది, కానీ చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోయేదే. మరి అంత అందంగా ఉంది ఆ మగసిరి నిండిన నవ్వు. కానీ విక్రమ్ కావాలనే చిన్నగా అరవబోతాడు కళ్ళతో నవ్వుతూనే. అదేమీ తెలియని ప్రణయ వెంటనే విక్రమ్ పెదాలని తన అరచేత్తో మూసేస్తుంది. విక్రమ్ని ఇంకా తన వైపుకి బెండ్ చేస్తూ, అరవకండి సార్, నేనే మీ ప్రణయిని అంటూ మెల్లిగా విక్రమ్ చెవిలో తీయని స్వరంతో గుసగుసలాడుతూ చెప్తుంది ప్రణయ. అయినా విక్రమ్లో ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో సార్ అంటూ అతని ముఖాన్ని తన చేతిలోకి తీసుకొని ఆ చీకట్లోనే తడిమేస్తుంది. ప్రణయ ఎప్పుడైతే విక్రమ్ చేతిని వదిలిపెట్టిందో విక్రమ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతని బలమైన బాహువుల్లో ప్రణయని బంధించేస్తాడు. ప్రణయ విక్రమ్ దృఢమైన ఛాతీ భాగానికి ఖర్చుకుపోయింది బల్లిలా. అప్పటికే ఇద్దరి కళ్ళు చీకటికి అలవాటు పడి ఉండడంతో ఒకరి కదలికలను మరొకరు అంచనా వేయగలుగుతున్నారు. అలా ఒకరి కౌగిలిలో మరొకరు తమ తమ భారాన్ని బెంగని తగ్గించుకుని కాసేపటికి కుదురుకుంటారు. ముందుగా విక్రమ్ మాట్లాడుతూ, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదు, ఇప్పుడు ఇలా డైరెక్ట్గా వచ్చేసావు, ఎలా తెలిసింది నీకు అని ప్రణయ చెక్కిళ్ళని అతని మునివేళ్ళని తాకిస్తూ అడుగుతాడు. అప్పటి వరకు విక్రమ్ ఎదలో వెచ్చగా గువ్వపెట్టెలా ఒదిగిపోయి లయబద్ధంగా వినిపిస్తున్న అతని గుండె చప్పుడు వింటున్న ప్రణయ విక్రమ్ని గేటు దగ్గర నుండి ఎటు తీసుకెళ్లాలో తెలియక అతని చేతిని పట్టుకొని అటు ఇటు అడుగులు వేస్తుంది. హే, నేను అడుగుతుంటే నువ్వేం చేస్తున్నావు అంటూ మాట్లాడుతున్న విక్రమ్ని ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే ఉన్న ప్రణయ్ని ఆమె చేతిలో ఉన్న అతని చేతిని విడిపించుకుని ఆమె భుజాలని గట్టిగా పట్టుకుని కదలకుండా చేస్తాడు విక్రమ్. అప్పుడు తేరుకుంటుంది ప్రణయ. విక్రమ్ని చూసి, సార్, ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఎవరైనా పొరపాటును చూశారే అనుకోండి, ఇక అంతే అంటూ ఏమీ ఆలోచించక నేరుగా ఇంటివైపు అడుగులు వేస్తుంది. మరబొమ్మల తనని లాక్కుపోతున్న ప్రణయ వెంట అడుగులు వేస్తాడు విక్రమ్. ఆ చీకట్లో మెల్లిగా ఎలా అయితే ఇంటి డోర్ తీసుకుని బయటికి వచ్చిందో అలానే లోపలికి వెళ్తూ తనతో పాటు విక్రమ్ని కూడా లాక్కుపోతుంది ప్రణయ. నేరుగా తన రూమ్లోకి వెళ్ళి విక్రమ్ని బెడ్ మీదకి విసిరినట్టు నెట్టి బెడ్రూమ్ డోర్ లాక్ చేస్తుంది ప్రణయ. విక్రమ్ బెడ్ మీద పడబోతూ తమాయించుకొని పక్కనే ఉన్న టేబుల్కి ఆనుకుని నిలబడి 2 చేతులు ఫోల్డ్ చేసుకుని ప్రణయ్నే చూస్తున్నాడు సూటిగా. డోర్ లాక్ చేసిన ప్రణయ వెనుతిరిగి డోర్కి ఆనుకుని గుండెల మీద చేతిని ఉంచుకుని ఊపిరి తీసుకుంటుంది బలంగా. చల్లని వాతావరణంలో కూడా చిరుచెమటలు అద్దుకున్న ప్రణయ మోము మరింత ముద్దొస్తుంది విక్రమ్కి. ముద్దు పెట్టుకోవాలనే ఆలోచన అతన్ని నిలువెల్లా అల్లుకోగానే నిర్దాక్ష్యాన్ని కన్నీచేస్తాడు అతని మనోనిగ్రహంతో విక్రమ్. చిన్ని అరనవ్వు నవ్వుతూ ప్రణయ్ చేరి నీళ్ళ బాటిల్ అందిస్తాడు విక్రమ్. వాటిని అందుకుని గట్టగట్టా తాగేసి వచ్చి బెడ్ డెస్క్కి ఆనుకుని కూర్చుంటూ విక్రమ్కి చేతిని చూపించి తనకి ఎదురుగా ఉన్న ప్లేస్ చూపిస్తుంది కూర్చోమన్నట్టు. విక్రమ్ అదే నవ్వుతో ప్రణయ్ చెప్పినట్టుగానే చేస్తాడు. విక్రమ్ మంచి బాలుడని నిరూపిస్తున్నట్టు. టెన్షన్గా ఉన్న ప్రణయ్ను చూసి విక్రమ్కి తను ఈ టైంలో వచ్చి తప్పు చేశానేమో అని అనిపిస్తుంది ఒక క్షణం. అదే మాట బయటికి అనేస్తాడు ప్రణయ్ అవస్థ చూడలేక. అప్పటి వరకు విక్రమ్ని గమనించిన ప్రణయ సడన్గా స్ట్రైట్గా కూర్చుని, ఏమంటున్నారు మీరు
తప్పేంటి అంటుంది అమాయకంగా మొహం పెట్టి. ఆమె మొహంలో కనిపిస్తున్న హావభావాలని చూస్తుంటే విక్రమ్కి అర్థమైంది ఆమె తను చెప్పింది పూర్తిగా వినలేదు అని. అందుకే ఒక చిలిపి ఆలోచనకి బీజం వేస్తాడు అతని బుర్రలో. మెల్లిగా ప్రణయ్ చేతిన అతని చేతిలోకి తీసుకుంటూ, అదే బంగారం నువ్వు అనుకుంటున్నదే అంటూ విక్రమ్ వస్తున్న నవ్వుని అతని కోర మిషన్ చాటున దాస్తూ అంటాడు. విక్రమ్ చిలిపి ఆలోచన ఏంటో ఎవరైనా గెస్ చేశారా బుడ్డీస్? ప్రణయ సంగమం కొనసాగుతూ ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన పదాల పదిళ్ళు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సరికొత్త భావాలతో మనస్సు తోచే మలుపులతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బొడ్డీస్.